అమ్మ లేకపోతే సృష్టి లేదంటారు. గర్భం లేకుండా బిడ్డకు జన్మనివ్వడం అసాధ్యం. చివరికి సరోగసి అయినా కూడా అద్దె గర్భం కావాల్సిందే. అక్కడ కూడా స్త్రీ ఉండాల్సిందే. కానీ ఈ లెక్కలన్నీ తారుమారు చేస్తోంది చైనా. ప్రపంచంలో తొలిసారి పిల్లల్ని కనే రోబోను సృష్టిస్తోంది. వచ్చే ఏడాదికి ఇవి అందుబాటులోకి వస్తాయి. పిల్లలు కావాలనుకుంటే దంపతులు ఈ రోబోను సంప్రదిస్తే చాలు, పనైపోతుంది. స్త్రీ పురుషుల కలయికతో పిల్లలు పుట్టడం సర్వసాధారణం. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో టెస్ట్ ట్యూబ్ బేబీలు పుడుతున్నారు. సరోగసీ ద్వారా కూడా పిల్లలను కంటున్నారు. అయితే శిశువు పుట్టడానికి మనిషి గర్భమే అవసరం లేదంటూ చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా గర్భధారణ రోబోట్లను సృష్టిస్తున్నారు. వినడానికి ఇది వింతగా ఉందా? మీరు షాక్ అవుతున్నారా? మీరిలా షాక్ అయ్యే లోపే అటు ఆ రోబో సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి గర్భధారణ రోబోపై చైనా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే పిల్లల్ని కనే రోబో అన్నమాట. గర్భధారణ నుంచి ప్రసవం వరకు అన్ని విషయాల్ని ఈ రోబో చూసుకుంటుంది. ఈ రోబోకు ఓ కృత్రిమ గర్భాన్ని అమర్చారు. అందులోనే పిండం పెరుగుతుంది. పిండానికి కావలసిన పోషకాలన్నీ ట్యూబ్స్ ద్వారా టైం టు టైం అందిస్తుంది ఈ రోబో. అలా 9 నెలల పాటు గర్భాన్ని మోస్తుంది. సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం కైవా టెక్నాలజీ అనే సంస్థతో కలిసి ఈ రోబోను అభివృద్ధి చేస్తున్నారు. అయితే అండం, శుక్రకణాలు రోబో గర్భంలోనే కలుస్తాయా, లేక టెస్ట్ ట్యూబ్ లో పిండం తయారు చేసి రోబో గర్భంలో ప్రవేశపెడతారా అనే విషయాన్ని మాత్రం సైంటిస్టులు ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. వచ్చే ఏడాదికి సరోగేట్ రోబోలను సిద్ధం చేస్తామని నమ్మకంగా చెబుతున్నారు. రోబో కృత్రిమ గర్భంలో పిండం పెరుగుదలను ప్రస్తుతం గమనిస్తున్నామని, అది సక్సెస్ అయితే సరోగేట్ రోబోలను మరిన్ని ఉత్పత్తి చేస్తామని అంటున్నారు. సంతానం లేని జంటలకు, పెళ్లి చేసుకున్నప్పటికీ గర్భం దాల్చడం ఇష్టం లేని మహిళలకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.